మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఇస్లాం ధర్మంలో మహిళకు ఉన్న స్థానం ఏమిటి అని కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలిచాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తల్లి పాదాల చెంత స్వర్గం కలదు అని. కాబట్టి తల్లికి సేవ చేయండి అని చెప్పి తల్లికి అంతటి ఉన్నత స్థానాన్ని ప్రసాదించడం జరిగింది. అలాగే ఎవరైతే మీ భార్యల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటారో వారే మీలో ఉత్తములు అన్నారు. అంటే భార్యల పట్ల కూడా చక్కగా ఉండమని చెప్పి ఆమెను చక్కగా చూసుకోమని చెప్పారు. అలాగే ఎవరైతే ఒక కూతురును లేకపోతే ఇద్దరు కూతురు నుండి మీకు చక్కటి ఆలనా పాలన చేసి పెళ్లిడి వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపిస్తారో ఆ వ్యక్తి నేను ఇద్దరు స్వర్గంలో ఈ విధంగా కలిసిమెలిసి ఉంటామని చెప్పి 2 వేళ్లను చూపించడం జరిగింది. అలాగే వివాహ సమయంలో మరి మహిళ యొక్క అంగీకారమే ముందు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. కుబూల్ హై అని చెప్పి మహిళ చెప్పిన తర్వాతనే మరి వరుడిని అడుగుతారు, నీకు కుబూల్ హై, నీకు అంగీకారమే అని. కాబట్టి మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మహిళకు విద్యా హక్కును కల్పించడం జరిగింది. మహిళకు తల్లిదండ్రుల ఆస్తుల హక్కును 1450 సంవత్సరాల క్రితమే కల్పించడం జరిగింది. కాబట్టి అనేక విధాల మహిళను ఇక్కడ ఉన్నత స్థానం ఇస్లాం ధర్మంలో ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే పురుషులకు స్త్రీలపై హక్కులు ఉంటాయో అలాగే స్త్రీలకు కూడా పురుషులపై హక్కులు ఉంటాయనే సమానత్వాన్ని ఇస్లాం ధర్మం అందజేస్తుంది. మరి ఆ స్త్రీని ఉన్నత స్థానమే ప్రసాదించింది తప్ప మరి దొరికిన ఏ ఒక్క విషయము వాక్యము కూడా ఇస్లాం ధర్మంలో గాని ఖురాన్ గ్రంథంలో గాని ఉండదు.